అంతర్గ మండలంలో టీజీఈజేఏసీ నిరసన. ఉపాధ్యాయులు ఉద్యోగుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ కు వినతి పత్రం అందజేసిన ఉద్యోగ సంఘాలు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలంలో ఉద్యోగులు గలమెత్తారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. పెద్దపల్లి గెజిటెడ్ అధికారుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల డిమాండ్లతో కూడిన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తేదీ 17/4/2026 రోజున తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచ్ డిమాండ్ సెషన్ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఇటు లంచ్ డిమాండ్ సెషన్ చేయడం జరుగుతుంది. మన డిమాండ్స్ నెరవేరేంత వరకు ఇలాగే నిరసన కార్యక్రమాలు కానీ ధర్నాలు రాస్తారోకోలు చేస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదు అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా జూన్ 2వ తేదీ నాటికి పిఆర్సీ అమలు చేయాలి. పిఆర్సీలు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టుకుంటూ పోతా ఉన్నారు. ఆ పిఆర్సీలు వేయడం లేదు. ఉద్యోగుల హక్కు అది. పిఆర్సీ అనేది ప్రతి ఒక్క ఉద్యోగి హక్కు. కానీ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. పిఆర్సీ కమిటీలు వేస్తున్నది. ఆ రిపోర్ట్ను పోస్ట్పోన్ చేసుకుంటూ పోతూ ఉన్నది. ఆ కమిటీలో ఉండే సభ్యులకు చెప్పుకొని దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నారు తప్ప పిఆర్సీ రిపోర్ట్ను బయటకు రానివ్వడం లేదు. ఆ రకంగా కాలయాపన చేస్తున్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు, ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. చాలామంది రిటైర్ అయిన ఉద్యోగులు రిటైర్ అయ్యి వాళ్ళ కుటుంబం అంతా బజాన పడుతూ ఉన్నది. ఎందుకంటే దాదాపు ఉద్యోగులు ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వ సేవ చేసి ఆ వచ్చే పెన్షన్తోనే వాళ్ళ ఒక ఇల్లు కట్టుకోవడము, పిల్లల పెళ్లి చేయడము, తర్వాత కుటుంబం వాళ్ళ మీద ఆధారపడటం కాబట్టి ఆ రకంగా కుటుంబాలు అబాస్ పాలవుతున్నాయి. ఇప్పటికీ చాలామంది చనిపోయినారు రిటైర్ అయినాక కూడా. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నాము. ఈ నిరసనలో విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ జిల్లా అధ్యక్షులు మర్రి శంకరస్వామి, టీచర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షులు ఎం సంతోష్, నాయబ్ తహసీల్దార్ మల్యాల తిరుపతితో పాటు సీనియర్ అసిస్టెంట్ త్రివేణి, గిర్దావర్ రమేష్, మండల సర్వేయర్ లలిత, జీపీఓల సంఘం అధ్యక్షులు పి రాజ్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.